ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరిక కాలం అయ్యే సమయాన రాష్ట్రంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో 28, 29, 30 తారీఖులలో ఏదైతే రైతు పండుగ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో రైతు పక్షపాతిగా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని శాఖలున్నా కూడా ఒక రైతుకు నేరుగా చేయాల్సినటువంటి సహాయాన్ని ఈ సభ ద్వారా రైతులకు భారతదేశానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నటువంటి సంకేత శుభసూచకంగా నేడు ఈ వాతావరణం కనబడుతుంది. రైతులకు ఏదైతే బోనస్ కార్యక్రమాన్ని సన్నాలకు ప్రకటించిన విధంగా క్వింటాలకు 500 రూపాయలు నేను స్వతహాగా తీసుకున్న వ్యక్తిగా ఈరోజు గర్విస్తున్నా. ఎందుకంటే మనకు 2300 ధరతోటి 500 అదనపు బోనస్గా కల్పించిన ఎడల నాకు ఒక్కడికే దాదాపు 2.5 లక్షల రూపాయలు లాభం జరిగింది. అదేవిధంగా ఎంతమంది రైతులకు ఈ విధంగా లాభం జరిగిందో ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా కొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ రబీ సీజన్కు జరిగే ఎరువుల పంటకు సంబంధించినటువంటి ఎరువులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరిక కాలం అయ్యే సమయాన రాష్ట్రంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో 28, 29, 30 తారీఖులలో ఏదైతే రైతు పండుగ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో రైతు పక్షపాతిగా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని శాఖలున్నా కూడా ఒక రైతుకు నేరుగా చేయాల్సినటువంటి సహాయాన్ని ఈ సభ ద్వారా రైతులకు భారతదేశానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నటువంటి సంకేత శుభసూచకంగా నేడు ఈ వాతావరణం కనబడుతుంది. రైతులకు ఏదైతే బోనస్ కార్యక్రమాన్ని సన్నాలకు ప్రకటించిన విధంగా క్వింటాలకు 500 రూపాయలు నేను స్వతహాగా తీసుకున్న వ్యక్తిగా ఈరోజు గర్విస్తున్నా. ఎందుకంటే మనకు 2300 ధరతోటి 500 అదనపు బోనస్గా కల్పించిన ఎడల నాకు ఒక్కడికే దాదాపు 2.5 లక్షల రూపాయలు లాభం జరిగింది. అదేవిధంగా ఎంతమంది రైతులకు ఈ విధంగా లాభం జరిగిందో ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా కొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ రబీ సీజన్కు జరిగే ఎరువుల పంటకు సంబంధించినటువంటి ఎరువులను పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతులు ఒకటేసారి పొలాల్లో భద్రపరచుకోవడం జరిగింది. ఎరువులకు కానీ, విత్తనాలకు కానీ, వడ్ల కొనుగోలుకు కానీ, రైతు సాయం కింద వచ్చే బోనస్ కానీ ఇవన్నీ రైతు పండుగ వాతావరణంలో సంతోషంగా అనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మన గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.